గుప్తకాశీ చక్కగా దర్శనం చేసుకున్నామండి. గుప్తకాశీ దర్శనం చేసుకొని ఊకిమట్టుగా మొత్తం డౌన్ ఏరియా ఉంటుందండి. అంటే మొత్తం కిందకి దిగి రావాల్సి ఉంటుంది. కిందకి దిగి వస్తుంటే 2 పురాతనమైన ఆలయాలు కనిపించినాయి. అవి బాగా శిథిలావస్థకు వచ్చి శిథిలమైపోయి ఉన్నాయండి. హ్యాపీగా ఎవరైనా కానీ సాధువులు అక్కడ కుటియా కావాలంటే కుటియా ఏర్పాటు చేసుకోవచ్చండి. ఈ గంగా నదికి చాలా గంగా నదిని ఆనుకొనే ఉంటుందండి. అక్కడ కొత్తగా పవర్ ప్రాజెక్ట్ కూడా నిర్మించారు, చాలా బాగుంది. అక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. ఆ థర్మల్ విద్యుత్ కేంద్రం దగ్గర ద్వారా కరెంటు తయారయ్యి మ్యాక్సిమం ఆ చుట్టుపక్కల గ్రామాల మొత్తానికి కరెంటు పాస్ అవుతుందండి. అక్కడి నుంచి తారా అని చెప్పి ఒక కొత్త ఏరియా ఉందండి. మనం ఊకిమట్ నుంచి కిందకి 10 కిలోమీటర్లు దిగేసి 10 కిలోమీటర్లు పైకి ఎక్కితే అక్కడ ఓంకారేశ్వర్ మందిరం ఉంటుంది. తుంగనాథ్ వచ్చేసరికి చలికాలం 6 నెలలు ఈ ఓంకారేశ్వర మందిరంలోనే పూజలు చేస్తారండి. ఇదివరకు పాత గుడి ఉందండి, ఇప్పుడు కొత్తగా కూడా మళ్ళీ నిర్మించారు. ఒక 80 సంవత్సరాల క్రితం నిర్మించారండి మళ్ళీ కొత్త మందిర్. పాత మందిర్ కూడా ఉంది. ఈ మందిరంలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనకి పంచకేదారాల యొక్క నమూనాలని ఏర్పాటు చేశారండి. చాలా బాగుంది. ఈ దేశ విదేశాల నుంచి అందరూ భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ బాగా మనకి గంజాయాకు, నెక్స్ట్ శివుడికి ఎంతో ఇష్టమైన ఉమ్మెత్త పెద్ద ఫ్లవర్స్ లభిస్తాయండి. 3 రంగుల పొడవైన ఉమ్మెత్త పూలు లభిస్తాయండి. చాలా బాగుంటుంది ఏరియా. నాకు మెమొరీ చాలక నేను చాలా వీడియోస్ని డిలీట్ చేశానండి. నా దగ్గర ఉన్న వీడియోస్ వాటికి మీకు షేర్ చేస్తున్నాను. అందరు చూసి ధరించండి. హర హర్ మహాదేవ్. ఇదే ఓంకారేశ్వర్ మందిర్ అండి. ఇది వచ్చేసరికి కొత్త మందిర్ అండి. పురాతనమైన మందిర్ వచ్చేసరికి వెనకాల ఉందండి. అక్కడ వచ్చేసరికి వరాహస్వామికి పూజలు జరుగుతాయండి. ఇక్కడ ఈ మందిరంలో శివయ్యకు పూజలు జరుగుతాయి. ఎవరైనా సాధు పొంగవులు ఎవరైనా పీఠాధిపతులు వస్తే ఈ చుట్టుపక్కల ఉన్న రూమ్స్లో వాళ్ళకి అకామిడేషన్ స్టే ఇస్తారండి. ఇది పాత మందిర్ అండి, వైట్ కలర్ వేసి ఉన్నది. ఇప్పుడు ఇది వచ్చేసరికి కొత్త మందిర్ అండి. 6 నెలలు తుంగనాథ్కి చలికాలంలో ఇక్కడే పూజలు జరుగుతాయండి. ఇక్కడ విశేషంగా ఉమ్మెత్త పూలతో చాలా బాగా పూజలు చేస్తారండి. ఈ ఎదురు ఉన్న షెడ్స్, ఈ దేవాలయాల మధ్యలో ఉన్న షెడ్స్లో 5 కేదారాలకు సంబంధించిన నమూనాలను ఏర్పాటు చేశారండి.